ప్రభు నామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలు. యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయం. ఇందులో ముఖ్యాంశం ఏంటంటే గోగు యొక్క నాశనం. గోగు యొక్క నాశనము. దీన్ని ప్రాముఖ్యంగా మనం చూడవచ్చు. మొదటి 10 వచనాల్లో శత్రువులు ఎలా నాశనం అవుతారో దాని గురించి వ్రాయబడి ఉంది. మొదటి 3 వచనాలు చదువుదాం. మరియు నరపుత్రుడా, గోగును గూర్చి ప్రవచనమెత్తి ఇట్లనము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, రోషునకును మెషకునకును తొబాలునకును అధిపతివైన గోగు, నేను నీకు విరోధినై ఉన్నాను. నిన్ను వెనుకకు త్రిప్పి నడిపించి ఉత్తర దిక్కున దూరంలో ఉన్న నిన్ను బయలుదేరదీసి ఇశ్రాయేలు పర్వతములకు రప్పించి నీ ఎడమ చేతిలోనున్న నీ వింటిని క్రింద పడగొట్టేదను, నీ కుడి చేతిలో ఉన్న బాణములను క్రింద పడవేసేదను. రొషుకునకు అంటే గోగునకు, రొషుకు మెషకునకు తుబాలునకు అధిపతి అయిన గోగు, అతనికి దేవుడు విరోధి అయి ఉన్నాడు. అతని ఆయుధములను క్రింద పడవేసేదను అంటాడు. జయమిచ్చేది దేవుడే, పడగొట్టేది దేవుడే. ఎందుకంటే దేవుడు ఆయా అన్య రాజులను, అన్య దేశాలను తన ప్రజలైన వారిని శిక్షించడానికి వాడుకున్నాడు. అధికారం ఇచ్చింది ఆయన. అష్షూరు వారికి అధికారం ఇచ్చింది ఆయనే, బబులోనీయులకు అధికారం ఇచ్చింది ఆయనే, కల్దీయులకు అధికారం ఇచ్చింది ఆయనే, మాదీయ పారసీకులకు అధికారం ఇచ్చింది ఆయనే, గ్రీకు వారికి రోమా వారికి అధికారం ఇచ్చింది ఆయనే. దేవుడే అధికారం ఇచ్చేవాడు. విల్లు విరిచివాడు, బళ్ళెమును తెగనరుకువాడు ఆయనే. యుద్ధాయుధములను అగ్నిలో కాల్చివేయువాడు కూడా ఆయనే అని కీర్తనకారుడు వర్ణిస్తాడు. ఇక్కడ విల్లు, బాణము, ఖడ్గము, డాలు, ఈ ఆయుధాలు ఈ పురాతన భాషలో, పురాతన కాలంలో వారు అప్పుడు కాలంలో వాడేటువంటి ఆయుధాలు అన్నమాట. ఎందుకంటే అప్పటికి ఇంకా తుపాకులు, యుద్ధ ట్యాంకులు, బాంబులు, మిసైల్స్ ఇవన్నీ కనుగొనబడలేదు. అయితే ఈ ఆయుధాలు అప్పటి ఉన్నటువంటి ఈ ఆయుధాలు నేటి విధ్వంసకరమైన మారణాయుధాలకు సూచనగా ఉన్నాయి. ఎప్పుడో భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాలు వర్ణించుటకు బైబిల్ ప్రవక్తలు తమకు రాని భాషను ఉపయోగించవలసి వచ్చింది. 4వ వచనం నుంచి 6వ వచనం వరకు చూస్తే, నీవును నీ సైన్యమును నీతోనున్న జనులందరూ ఇశ్రాయేలు పర్వతం మీద కూలుదురు. నానా విధములైన క్రూర పక్షులకు, దుష్ట మృగములకు ఆహారంగా నేను ఇచ్చేదను. నీవు పొలం మీద కూలుదువు, నేనే మాట ఇచ్చి ఉన్నాను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నేను మాగోగు మీదకిని, ద్వీపములలో నిర్విచారముగా నివసించి వారి మీదకిని అగ్ని పంపేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు. శత్రువులు ఇశ్రాయేలు పర్వతం మీద పోగవుతారు.
అక్కడ కూలతారు. మాగోగు మీదకి, ద్వీపంలో నిర్విచారంగా నివసించే వారి మీదకి దేవుడు అగ్ని పంపిస్తాడు. అప్పుడు నేను యెహోవాను ఉన్నానని తెలుసుకుందురు అంట. ఈనాడు అప్పటి కాలంలో ఇశ్రాయేలుకు శత్రువులు వీళ్ళు. ఇప్పటి కాలంలో మన శత్రువులు శరీర ఇచ్చలు, సాతాను, లోకము, దుర్బోధలు. వాటి మీద మనకు సంపూర్ణమైన విజయవంతమైన జీవితం జీవించేటట్లుగా విజయం ఇచ్చేవాడు మన ప్రభువే. విజయం ఇచ్చేవాడు మన ప్రభువే. హెబ్రీ పత్రికలో అంటాడు హెబ్రీ గ్రంథకర్త 2వ అధ్యాయం 14-15 వచనాల్లో, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాన్ని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు, జీవితకాలం అంతా ఈ మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసముల్లో పాలివాడయ్యాడు. అపవాదిని నశింపచేయుటకు. కాబట్టి మన శత్రువు, వాడిని మనం జయించుటకు, ఎదిరించుటకు ఆల్రెడీ ఆయన విజయాన్ని సాధించాడు అపవాది మీద. అపవాది మీద విజయాన్ని సాధించాడు. మనకు కూడా జయాన్ని ఇచ్చాడు. అందుకే మన భాగం 7వ వచనంలోకి వస్తే, నేను యెహోవాను ఉన్నానని అన్యజనులు తెలుసుకున్నట్లు ఇకను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలగనీయక నా జనులకు ఇశ్రాయేలు మధ్య దాన్ని బయలుపరిచెదను. నేను యెహోవాను ఉన్నానని అన్యజనులు తెలుసుకుంటారు. నా పరిశుద్ధ నామమునకు దూషణ నేను కలగనీయక నా జనులకు ఇశ్రాయేలు మధ్య దాన్ని నేను బయలుపరుస్తాను అంటారు. ఈనాడు మన మధ్యలో కూడా దేవుని నామం పరిశుద్ధపరచబడాలి. ఈనాడు మనం మూర్ఖులైన వక్రజనుల మధ్యలో మనం జీవిస్తున్నాం. వక్రజనం మధ్యలో జీవిస్తున్నాం. నిరపరాధులు, నిష్కలంకులైన దేవుని పిల్లలగినట్లుగా మనం వారి మధ్యలో జీవవాక్యమును చేతపట్టుకుని మంచి ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలి. మంచి ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలి. 8వ వచనం, ఇదిగో అది వచ్చుచున్నది, కలుగబోచున్నది, నేను తెలియజేసిన సమయమున అది జరుగును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నేను తెలియజేసిన సమయమున అది జరుగుతుంది. ఇది బహుశా యెహోవా దినము అనే కాలాన్ని సూచించవచ్చు. ఇది గొర్రెపిల్ల మహా ఉగ్రత దినము అయి ఉండొచ్చు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనంలో చదువుతాం. ఇది శ్రమల కాలం కావచ్చు, దానిని సూచిస్తూ ఉంది. ఇంకా మనం చూస్తే 9వ వచనంలో, ఇశ్రాయేలు పట్టణంలో నివసించి వారు బయలుదేరి కవచములను, డాళ్లను, కేడెములను, వెండ్లను, బాణములను, గదలను, ఈటలను తీసుకొని పొయ్యిలో కాల్చుదురు. వాటి వలన 7 సంవత్సరములు అగ్నిమండు. వారు పొలంలోని కట్టెలు ఏరుకొనక, అడవులలో మ్రానులు నరకక, ఆయుధాలను పొయ్యిలో కాలుస్తారు. తమ్మును దోచుకుని వారిని తామే దోచుకుంటారు. తమ సొమ్ము కొల్లపెట్టిన వారి సొమ్ము తామే కొల్లపెడతారు. ఇదే యెహోవా వాక్కు అంటున్నారు. అంటే ఆ యుద్ధంలో నాశనమైపోయినటువంటి సైన్యం వదిలేసిన ఆయుధాలు అంత అత్యధికంగా ఉన్నాయేమో.
వారు ఆ డాళ్లను, కవచాలని, కేడములను, వెండ్లను, బాణాలని, గదలను, ఈటలను తీసుకుని పొయ్యిలో కాలుస్తారు. 7 సంవత్సరాల వరకు వారికి వంట చెరుకు అవసరం లేదనమాట. అందుకే వాళ్ళు అడవుల్లోకి వెళ్ళి రాణులు నరకక్కర్లేదు, ఆయుధాలు పొయ్యిలో పెట్టి కాలుస్తారు. తమను దోచుకుని వారిని తామే దోచుకుంటారు. నాశనమైపోయిన సైన్యం వదిలివేసిన ఆయుధాలు అంత అత్యధికంగా ఉన్నాయి. అందుకే తమను ఎవరైతే దోచుకున్నారో వారిని తామే దోచుకుంటారు. తమను ఎవరైతే కొల్లబెట్టారో వారు కూడా వారి సొమ్మును కొల్లపెడతారు అంటున్నాడు. ఈనాడు మనం శత్రువుకి దాసులం కాకూడదు. మనల్ని దాసులుగా చేసుకోవాలని సైతాను యొక్క ఉద్దేశం. అందుకే మనల్ని దాసులుగా చేసుకుని ఒకప్పుడు దేవునికి దూరం చేశాడు. అయితే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అపవాదిని ఓడించాడు. ఇప్పుడు ఆయన పిల్లలమైన మనం వాడికి లొంగాల్సిన అవసరత లేదు. వాడికి మన మీద అధికారం లేదు. వాడు మన మీద ప్రభుత్వం చేయడు. వాడికి మన మీద పెత్తనం లేదు. ఎందుకంటే వాడి చేతిలో నుంచి మనం విడిపించబడ్డాం. సంపూర్ణ విజయాన్ని ప్రభువు మనకిచ్చాడు. అందుకే సాతానును మన కాళ్ళ క్రింద చితకదొక్కిస్తానని, సాతాను బలమంతరం మీద మనకు అధికారాన్ని ఇచ్చారు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తాం. తర్వాత హతులైన వారి యొక్క భూస్థాపన మనం చూస్తాం. 11వ వచనం నుంచి 16వ వచనం వరకు. ఆ దినమున గోగు వారిని పాతిపెట్టుటకై సముద్రంలో తూర్పుగా ప్రయాణిస్తున్న పోవు లోయలో ఇశ్రాయేలు దేశం నేను ఒక స్థలాన్ని ఏర్పాటు చేస్తాను. గోగును అతని సైన్యమును అక్కడ జనులు పాతిపెట్టగా ప్రయాణిస్తులు పోటకు వీలు లేకుండాను ఆ లోయనకు హామోన్ గోగు అని పేరు పెట్టుదు. యుద్ధంలో చనిపోయిన వాళ్ళని పోగు చేసి ఒక ప్రాంతంలో, ఒక లోయలో వారిని పాతి పెడతారు. దేశమును పవిత్రపరుచుతారు ఇశ్రాయేలు. 12వ వచనం నుంచి 14వ వచనం వరకు. దేశమును పవిత్రపరచుచు ఇశ్రాయేలీలు 7 నెలల వారిని పాతిపెట్టుచుందురు. నేను ఘనత వహించు దినమున దేశపు జనులందరూ వారిని పాతిపెట్టుదురు. దాని వలన వారు కీర్తి నొందెదరు. ఇదే యెహోవా వాక్కు. దేశమును పవిత్రపరచుటకై దానిలో ఉన్న కళేబరములు పాతిపెట్టు వారిని, దేశమును సంచరించి చూచు వారితో కూడా పోయి పాతిపెట్టి వారిని నియమించేదను. 7 నెలలైన తర్వాత దేశమందు తనిఖీ చేసేదను. శవముల వలన దేశం ఏమవుద్ది? అపవిత్రమవుద్ది. వాటిని పాతిపెట్టడం వలన పవిత్రత కలుగుతుంది. చూడండి, యాకోబు గారు పద్దనరాము నుంచి వచ్చేటప్పుడు యాకోబుతో ఉన్నవారు తమ యొద్ద ఉన్న అన్య దేవతలను, ఆభరణాలన్నీ తీసివేసి మస్తకి వృక్షం క్రింద పాతిపెట్టి బేతేలుకు వచ్చి దేవునికి బలి అర్పించారు. ఈనాడు మన జీవితాల్లో ఉన్న అపవిత్ర క్రియలు, పాపక్రియలు మనం కూడా పాతి పెట్టాలి. మనం కడగబడ్డాం, పవిత్రులుగా చేయబడ్డాం. మనం పవిత్రంగా మన జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగాలి. ఇంకా 15-16 వచనాల్లో దేశమును సంచరించి చూచువారు తిరుగులాడుచుండగా మనుష్య శల్యం ఒకటి అయినను కనబడిన ఎడల పాతిపెట్టువారు హామోన్ గోగు లోయలో దాన్ని పాతిపెట్టే వరకు అక్కడ వారు ఏదైనా ఒక ఆనవాలు పెట్టుదురు. మరియు హమోనా అనే పేరు గల ఒక పట్టణం ఉండును. ఎలాగున వారు దేశమును పవిత్రపరుచుదురు అంటున్నాడు. కాబట్టి చనిపోయిన వారి కళేబరాలను 7 నెలల వరకు పాతిపెట్టారట. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో వాళ్ళు చచ్చిపడి ఉన్నారు, శత్రువులు. వారిని తీసుకువెళ్ళి
పాతిపెట్టారు. మన జీవితంలో కూడా ఆధ్యాత్మిక జీవితంలో శరీర కార్యాలు, శరీర ఇచ్చలు, శరీర కోరికలు ఒకటైనా మిగలకుండా సంపూర్ణంగా మనం నిర్మూలించాలి. సంపూర్ణ పవిత్రతతో మనం ముందుకు కొనసాగాలి. ఆ తర్వాత 17వ వచనం నుంచి 24వ వచనం వరకు మనం చూస్తే బలి లేక విందు గురించి మనం చూస్తున్నాం. 17వ వచనం నుంచి, నరపుత్రుడా, ప్రభువుని యెహోవా సెలవిచ్చినదేమనగా, సకల జాతుల పక్షులకు, భూమృగములన్నిటికీ ఈ సమాచారం తెలియజేయము. నేను మీ కొరకు వధించు బలికి నలుదిక్కుల నుండి కూడి రండి. ఇశ్రాయేలు పర్వతం మీద ఒక గొప్ప బలి జరుగును. మీరు మాంసం తిందురు, రక్తము త్రాగుదు. బలాఢ్యుల మాంసము తిందురు, భూపతుల రక్తమును, బాషానులో క్రొవ్విన పొట్టెల యొక్క, గొర్రెల యొక్క, మేకల యొక్క, కోడెల యొక్క రక్తము త్రాగుదురు. నేను మీ కొరకు బలి వధించబోచున్నాను. మీరు కడుపువార క్రొవ్వు తిందురు, మత్తు కలుగునంతగా రక్తము త్రాగుదురు. నేను ఏర్పరిచిన పంక్తిని కూర్చుండి గుర్రములను, రౌతులను, బలాఢ్యులను, ఆయుధస్తులను మీరు కడుపువార భక్షింతురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఇక్కడ ఉన్నటువంటి విందు ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో ఉన్న విందు కావచ్చు. ఆ విందును ఇది జ్ఞాపకం చేస్తుంది. ఈ రెండు ఒకటే అవ్వచ్చు, లేకపోతే వేరువేరు కావచ్చు. మేము బలాఢ్యులము, గొప్పవారము అనుకున్న వారందరూ పక్షులకు, మృగాలకు విందైపోతారు. పరిశుద్ధ గ్రంథంలో 3 విందులు మనకు కనబడతాయి. యెషయా గ్రంథం 25వ అధ్యాయంలో మనం చదువుతాం. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనం నుంచి, ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతి యెహోవా సమస్త జనుల నిమిత్తము క్రొవ్విన వాడితో విందు చేయను. మడ్డి మీద ఉన్న ద్రాక్షారసంతో విందు చేయను. మూలుగు గల క్రొవ్విన వాడితో విందు చేయను. మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయను. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయను. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయను. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖం మీద బాష్పబిందువును తుడిచివేయను. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయను. ఇలాగూ జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఇది సమస్త జనుల నిమిత్తము సిద్ధపరచబడిన విందు. ఇక్కడ బలి అయిన వారు ప్రభువైన క్రీస్తే. ఆయన కలువరిలో మన కొరకు వధించబడి మన కొరకు జీవాహారమై ఉన్నాడు. ఆ విందును ఎవరైతే అంగీకరిస్తారో, ఆరగిస్తారో వారు నిత్య జీవం గలవారు. వారు నిత్య జీవం గలవారు. తినుట అంటే విశ్వసించుట. విశ్వసించుట ద్వారా నిత్యమైనటువంటి జీవం మనకు కలుగుతుంది. బలి అయిన క్రీస్తు ద్వారా, ఆయన రక్తము ద్వారా పాపక్షమాపణ కలుగుతుంది. రెండవది, ఇక్కడ చెప్పబడిన విందు, శత్రువులు, దేవుని శత్రువులు అయిన వారు విందవుతారు. అలాగే క్రీస్తునందు విశ్వాసమును ఉంచకుండా త్రోసివేయబడిన వారు కూడా విందవుతారు. మూడవది, గొర్రెపిల్ల విందు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనంలో చదువుతాం. ఇది పరలోకంలో జరిగేటువంటి విందు. ఇది అలంకార భాష, ఆత్మీయ భావం, ప్రభుతో కలిగే సంతోషం అన్నమాట. ప్రభుతో కలిగే సంతోషం. ఆయన ఏర్పరిచిన పంక్తిని కూర్చుండి గుర్రములను, రౌతులను, బలాఢ్యులను, ఆయుధస్తులను మీరు కడుపార భక్షిస్తారు అంటాడు ప్రభు. ఇంకా 21వ వచనం నుంచి మనం చూస్తే, నా ఘనతను అన్యజనులు అగుపరిచెదను. నేను చేసిన తీర్పును వారి మీద నేను వేసిన హస్తమును అన్యజనులు అందరూ చూస్తారు. ఆ దినం మొదలుకొని నేనే తమ దేవుడని యెహోవానై ఉన్నానని ఇశ్రాయేలీయులు తెలుసుకుందరు. అన్ని జనులలో ఆయన ఘనతను కనపరుస్తాడు. ఆయన తీర్పు తీర్చిన దినమున అన్ని జనులు చూస్తారు. ఆయనే దేవుడని, ఆయనే యెహోవా అని ఇశ్రాయేలు కూడా తెలుసుకుంటారు.
మరి ఇశ్రాయేలీయులు వారి దోషాన్ని బట్టి చెరలోనికి పోయారు. అందుకే 23వ వచనంలో అంటాడు ఆయన, మరియు ఇశ్రాయేలీయులు తమ దోషమును బట్టి చెరలోనికి పోయిరని వారు విశ్వాసఘాతకులైనందున నేను వారికి పరాన్ముఖుడనే, వారు ఖడ్గము చేత కూలినట్లుగా వారిని బాధించి వారికి అప్పగించుతునని అన్ని జనులు తెలుసుకుంటారు. మనకేదో బలం ఇచ్చాడు, వాళ్ళని మనం ఓడించాం, వాళ్ళ దేవుడు ఎంతో బలహీనుడు, శక్తిహీనుడని అనుకున్నారు శత్రువులు. కానీ వాళ్ళు చేసిన తప్పిదాన్ని బట్టి, అపరాధాన్ని బట్టి, వారి దోషాన్ని బట్టి చెరలోనికి వెళ్ళారని, శత్రువుల చేతికి దేవుడే వారిని అప్పగించాడని అన్ని జనులు తెలుసుకుంటారు. ఇశ్రాయేలు యొక్క అపవిత్రతను బట్టి, అతిక్రమ క్రియలను బట్టి దేవుడు వారికి పరాన్ముఖుడై ఉన్నాడు, ప్రతీకారం చేశాడు. తన ప్రజలు కానట్టు, ఆయన వారికి దేవుడు కానట్టుగా వారికి ప్రతీకారం చేశాడు. కాబట్టి 25వ వచనం నుంచి మనం చూస్తే దీవెన మనం చూస్తాం. ప్రభువుకి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా పరిశుద్ధ నామమును బట్టి రోషము కలిగిన వాడని యాకోబు సంతతి వారిని చెరలో నుండి రప్పిస్తాను, ఇశ్రాయేలులందరి ఎడల జాలి పడతాను. ఒక తల్లి వలె, తండ్రి వలె ఆయన వారి ఎడల జాలిపడి వారిని ఆదరిస్తాడు. ఈనాడు మన పక్షాన కూడా మన పట్ల కూడా తండ్రిలాగా, తల్లిలాగా మన ఎడల జాలిపడి మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూస్తే 26వ వచనం, వారు నా ఎడల తాము చూపిన విశ్వాసఘాతకమును తమ అవమానమును తాను భరించుదురు. నేను అన్ని జనుల్లో నుండి వారిని సమకూర్చి వారి శత్రు దేశంలో నుండి వారిని రప్పించిన తర్వాత వారు సురక్షితంగాను నిర్భయముగా తన దేశంలో నివసించినప్పుడు వారి యందు అన్యజనులు అనేకములు ఎదుట నన్ను పరిశుద్ధపరచుకుందరు. వారు విశ్వాసఘాతకాన్ని బట్టి వారు శిక్ష అనుభవించారు. అయితే దేవుడు వారిని అన్ని జనుల నుండి సమకూర్చి శత్రువుల దేశంలోంచి రప్పించి సురక్షితంగా నిర్భయంగా వాళ్ళు నివసించేటట్లు చేస్తాడు. ఇంకా 28-29 వచనాలు, అన్ని జనుల్లోనికి వారిని చెరగా పంపి వారిలో ఎవరినీ కాక ఉండనైక తమ దేశమునకు వారిని సమకూర్చిన సంగతిని బట్టి నేను తమ దేవుడిని యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుంటారట. అన్ని జనుల్లోనికి వారు చెరగా పంపారు. ఇంకా అక్కడ ఉండనీయక వాళ్ళని మళ్ళా తిరిగి తమ దేశానికి సమకూరుస్తాడు. అప్పుడు ఇశ్రాయేలు మీద దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాడు. నేను వారి ఎడల విరోధంగా ఉండను, ఇదే ప్రభువు యెహోవా వాక్కు అంటారు. కాబట్టి ఇశ్రాయేలీయులు తప్పు చేశారు, శిక్షించాడు, వాళ్ళని చెరలోకి పంపాడు. చెరలో నుంచి మళ్ళీ వాళ్ళని తిరిగి తీసుకుని వచ్చి వారి మీద జాలిపడి వారు సురక్షితంగా దేశంలో మళ్ళీ నివసించేటట్లు, భయపడకుండా క్షేమంగా వారు ఉండేటట్లు వారి మీద తన ఆత్మను కుమ్మరించి వారిని ఎన్నడూ విడిచిపెట్టగా పరాన్ముఖుడై ఉండక వారికి దేవుడిగా ఉండి అన్ని జనుల మధ్యలో తన నామానికి ఘనత మహిమ తెచ్చుకుంటాడు. ఇశ్రాయేలీయులు, అరే దేవతలు విగ్రహాలు ఇవి కాదురా మన దేవుళ్ళు, ఆయనే యెహోవా, ఆయనే మనం సేవించాలని వారు తెలుసుకునేటట్లుగా చేస్తాడు. అన్ని జనులందరూ గ్రహిస్తారు, అరే వాళ్ళ దేవుడు బలహీనుడు, శక్తిహీనుడై మనకి వాళ్ళని అప్పగించలేదు, కానీ వాళ్ళు చేసినటువంటి దోషాన్ని బట్టి, అపవిత్రతను బట్టి వాళ్ళని శిక్షించి మన చేతికి అప్పగించాడు అని అన్ని జనులు కూడా తెలుసుకుంటారు. ఆయన నామానికి మహిమ కలుగుతుంది. ఈనాడు మన ద్వారా కూడా అవమానాలు కలుగుతూ ఉంటాయి ప్రభు నామానికి. అయితే ప్రభు మనల్ని కూడా ఒక తండ్రిగా మనల్ని శిక్షిస్తాడు. మనల్ని లోకంతో పాటు కలిగే శిక్షావిధికి పంపడు, కానీ ఈనాడు మనం రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధంగా పవిత్రంగా జీవించకపోతే మనమే నష్టపోతాం.
దేవుడు మనల్ని ఒక తండ్రిగా శిక్షిస్తాడు. ఆయన న్యాయవంతుడు. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే రేపటి దినం మరొక అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.